నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. నేను ఒక ఫార్మసీ కూడా రన్ చేస్తున్నాను. ఈ నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇది వెలక్కాయలండి, అందరికీ తెలిసిందే. వినాయక చవితి పెడతారు ఇది. కానీ ఈ వినాయక చవితి వెలక్కాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా దీన్ని వెలగ గుజ్జు ఒక స్పూను, ఒక చిటికెడు నల్లుప్పు కలిపి మజ్జిగలో కలిపి తీసుకుంటే వెంటనే పొట్ట క్లీన్ అయిపోతుందండి. దాంతోపాటు ఎక్కువ కాలం పాటు ప్రిజర్వ్ చేసి ఉంచుకోవాలి. ఎక్కువ కాలం చేసి భద్రపరచుకోవాలంటే ఇవి లోన వెలక్కాయ గుజ్జు 100 గ్రాములు, ఒక 20 గ్రాములు జీలకర్ర, ఒక 5 గ్రాములు మిరియాల పొడి కలిపేసి మనం ఉంచుకుని, మనం ఎప్పుడైనా కూడా రాత్రి నిద్రించే ముందు ఒక కుంకుడు కిందంత సైజులో తీసుకుని మంచినీళ్ళు తాగితే పొద్దున్నే పొట్ట క్లీన్ అవుతుంది. దాంతోపాటు మనకు తెలియకన్నా నోట్లో ఉండే అల్సర్స్, కడుపులో ఉండే అల్సర్స్, ప్లస్ దాంట్లో పాటు పొట్టలో ఉండే కడుపు నొప్పి కూడా పూర్తిగా తగ్గి మలబంధకం అవుతుంది. ఇదిలా వాడటం వల్ల ఏమవుతుందంటే ఎలక్కాయలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మనకి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి అరుగుదల శక్తిని పెంచి, దాంతోపాటు కొత్త రకాల సమస్యలు ఏమీ రాకుండా క్యాన్సర్ నిరోధకాల కింద కూడా ఈ యొక్క వెలక్కాయ పనిచేస్తుంది. చాలా ఊళ్ళలో దీన్ని వెలక్కాయని వాటర్లో 3 రోజులు ఉంచిన తర్వాత పగలగొట్టి దాన్ని తీసి దానిలోన గుజ్జును తీసి కొంచెం బెల్లం సమపాళ్ళలో కలిపి కూడా పిల్లలకి తినిపిస్తారు. అలా తినిపించడం వల్ల ఏమవుతుందంటే తీయగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు కూడా తిని వాళ్ళకి ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండి, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటుంది. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల కంటి సమస్యలు రాకుండా, పంటి సమస్యలు రాకుండా కూడా ఉంటుంది. అందుకే వినాయక చవితి కంపల్సరీ పాలవీల్లో ఈ యొక్క వెలక్కాయలు కడతారు. ఈ యొక్క వెలక పెంకులతో దీన్ని భస్మం చేసి పళ్ళు తోముకుంటాక వాడతారు. ఈ యొక్క వెలక పెంకులతో పళ్ళు తోముకుంటం వల్ల పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గి పళ్ళ చిగులు గట్టిపడి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన మారేడు ఆకుల్ని తెచ్చి డికాషన్ చేసుకుని దాంట్లో జీలకర్ర, మిరియాలు వేసుకు తాగటం వలన దీర్ఘకాలికంగా బాధపడే హైపర్ ఎసిడిటీ, గ్యాస్ మీద కూడా ఈ యొక్క వెలగ యొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఈ వెలగ ఆకుల్ని పిడికిడ ఆకులను తెచ్చి మెత్తగా నూరి పసుపు, వెలగాకులు, పెరుగు కలిపి నూరి దీర్ఘకాలికంగా బాధపడుతున్న చర్మ సమస్యలకు ఎక్స్టర్నల్ లేపనం చేయటం వలన ఆ యొక్క చర్మ వ్యాధులు కూడా తగ్గడానికి ఈ వెలగ యొక్క ఆకులతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క వెలగ చెట్టు యొక్క బెరడును మనకి హోమాల్లో కూడా వెలగ చెట్టు యొక్క బెరడును వాడతారు. ఈ యొక్క బెరడును వాడటం వలన మన ప్రకృతిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోయి మనకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉపయోగపడుతుంది. ఈ విధంగా వెలగ చెట్టుని అన్ని విధాలుగా మనం వినాయక చవితి రూపంలో ఉపయోగించుకోవచ్చు. ఈ బెంగాల్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి నెల కూడా దీన్ని పచ్చడి కింద చేసుకుని నెలకోసారైనా భుజిస్తారు. అందువలన వారికి స్టమక్ సంబంధించిన సమస్యలు అంటే దీర్ఘకాలిక గ్యాస్ ఇలాంటి సమస్యలు లేకుండా కూడా ఉపయోగపడుతుంది. ఇది లివర్ని యాక్టివ్ చేయడంలో కూడా ఈ యొక్క వెలగ చెట్టు వెలగ గుజ్జు, వెలగ పువ్వులు, వెలగ ఆకులు కూడా ఉపయోగపడతాయి. వినాయకుడి పూజలో పెట్టే తుమ్మి కూర గురించి చెప్పుకుందాం. తుమ్మి ఆకులు, పువ్వులు, కాండము, వేళ్ళు, ఈ పంచాంగాలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. తుమ్మి పూల నుంచి మనకి శివారాధనకు వాడతారు తుమ్మి పువ్వులు. ఆంధ్ర ప్రాంతాల్లో కంపల్సరీ తుమ్మి పూలు కోసి శివుడికి పూజ చేయటం వలన ఎన్నో యొక్క రకాల ఉపయోగాలు ఉంటాయని తుమ్మి పూలు వాడతారు. తుమ్మి పూలు శివుడికి పూజ చేసి ఆ యొక్క పాలను తీసుకోవడం వల్ల థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, తలపోట్లు అవి రాకుండా కూడా తుమ్మి పూలు ఉపయోగపడతాయి. తుమ్మి ఆకులు ఒక పిడికడ తీసుకుని ఆ తుమ్మి ఆకులకు ఒక గ్లాసు నీళ్ళు వేసి ఒక 1/2 గ్లాసు వరకు మరిగించి దాన్ని తుమ్మి ఆకుల్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 మిరియాలు వేసి డికాషన్ చేసి తీసుకుంటాం వలన మనకి టైఫాయిడ్ ఫీవర్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లను తగ్గించుకుంటూ మన టైఫాయిడ్ ఫీవర్ మాటికి రాకుండా దీర్ఘకాలికంగా బాధ పెట్టకుండా కూడా తుమ్మి ఆకుల డికాషన్ పనిచేస్తుంది. ఈ తుమ్మి ఆకుల్ని పచ్చడి కింద చేసుకుని తీసుకుంటాం వలన మనకి సమస్యలన్నీ తగ్గుతాయి. పచ్చడి చేసుకుంటాం వలన పచ్చడి చేసి
ఈ వినాయక చవితి తీసుకోవడం వలన టైఫాయిడ్ రాకుండా కూడా నివారిస్తుంది. ఈ దీర్ఘకాలికంగా జ్వరాలు రాకుండా ఆపుతుంది. ఈ తుమ్మికూర వలన లివర్ యాక్టివ్గా తయారవుతుంది, అరుగుదల శక్తిని పెంచుతుంది. దాంతోపాటు తుమ్మిపూలు మేధాశక్తిని పెంచుతాయి. ఆ తుమ్మిపూలు తీసుకోవడం వలన పిల్లలకి మతిమరుపు ఈ సమస్యలు తగ్గుతాయి. ఈ తుమ్మి పువ్వులతో లేహ్యంగా తయారు చేసుకుని ఆ లేహ్యాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే జ్వరాలు, విష జ్వరాలు ఇవన్నిటిని తగ్గించి మనకి బాడీలో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచి ఈ యొక్క తుమ్మి బాగా ఉపయోగపడుతుంది. ఈ వినాయక చవితి నుంచి ఒక 3 నెలల పాటు ఈ తుమ్మి ఆకు వస్తుంది. దీన్ని భద్రపరుచుకుని లేహ్యం రూపంలో వాడుకోవచ్చు, లేదా కారప్పొడి రూపంలో వాడుకోవచ్చు, లేదా కషాయం రూపంలో వాడుకోవచ్చు. ఇవి వాడుకోవడం వలన దీర్ఘకాలికంగా వచ్చే జ్వరాలు త్వరితగతిన తగ్గి మనకి ఎటువంటి సమస్యలు రాకుండా కూడా ఈ తుమ్మి ఆకు అంత బాగా ఉపయోగపడుతుంది. అందు గురించి ఈ యొక్క మీడియా ద్వారా తుమ్మి పువ్వుల్ని చెట్లని కూడా మీరు ఇమేజ్లో పెడతాం, అందరూ చూడండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటో పెట్టండి, దాన్ని నేను అది కాదో అవునో కూడా చెప్తాను. ఈ విధంగా వాడి అందరూ ఆరోగ్యాన్ని సంతరించుకుంటారని ఈ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం అండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.